ఢిల్లీ పార్లమెంట్ పిఎస్లో వామపక్ష నేతలు ఆందోళనకు దిగారు. సిపిఐ, సిపిఎం, ఎస్ఎఫ్ఐ, బీవైఎఫ్, జనసేన కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు 20 మందికి గాయాలయ్యాయి. అనంతరం ఆందోళనకారులను పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరిలో సిపిఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ ఎంపీ పి మధు, ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్తో పాటు మరో 20 మంది ఉన్నారు. పోలీస్ స్టేషన్లోనే వీరు నిరసన తెలుపుతున్నారు. వామపక్ష నేతలతో జనసేన నేత పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు. ప్రత్యేక హోదాకై ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనపై ఆరా తీశారు. పోలీసుల అరెస్టును ఆయన ఖండించారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. హోదా విభజన హామీలు అమలు చేయకుండా 4.5 సంవత్సరాలు కాలయాపన చేసింది నరేంద్ర మోడీ గవర్నమెంటు. దీనికి నిరసనగా ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున స్పందన కానవస్తూ ఉంది. కడపలో ఉక్కు, వెనకబడ్డ 7 జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ, రైల్వే జోను, 11 కేంద్రీయ విద్యా సంస్థలు, ఇలాంటివన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాస్తవాల్ని బొకాయింపుల ద్వారా మభ్యపెట్టడం కోసం నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి దాన్ని బట్టబయలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో ఈ సమస్యను లేవలెత్తాలనే ఉద్దేశంతో మేము I have come here to express our party's support and solidarity with their struggle. Since the beginning, we have been supporting special category status to the state of Andhra Pradesh. At the time of bifurcation of the state, when the law was passed by Parliament, Dr. Manmohan Singh gave the assurance on the floor of the House. The present government is not honoring the assurance given by the former Prime Minister and the previous government. Government is a continuing one. BJP should understand. Mr. Modi should understand. Government is a continuing one. And keeping that under consideration, the present government should honor the assurance, the promise given by the previous government and accord special category status to this. నా పేరు గుట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు. నేను భారత స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి మేనల్ని, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఇవాళ ఇక్కడ జరుగుతున్న ధర్నా ఏదంటే ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇవాళ అఖిల పక్షాలు ఇక్కడ సమావేశం అయ్యి ఇవాళ ఆఖరిగా శీతాకాల సమావేశంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అవసరం ప్రత్యేక హోదా విభజన హామీలు ఎగ్గొట్టినటువంటి ఇవాళ బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఎంచేదంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి, భారతదేశానికి ఇచ్చినటువంటి ప్రజలకు 120 కోట్ల ప్రజలకు ఇచ్చిన హామీ నరేంద్ర మోదీ నెరవేర్చిన కారణంగా ఇవాళ దేశ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఒక మిత్రపక్షంగా ఏర్పడినటువంటి ఇవాళ ఎగ్గొట్టినటువంటి మిత్ర ద్రోహ పార్టీ బీజేపీ పార్టీ. అంతేకాదు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా, రైతులందరికీ 15 లక్షల రూపాయల వరకు బ్యాంకులు వేసి వాళ్ళకి రుణవిముక్తి కల్పిస్తానని చెప్పేసి మరి ఇతర దేశాల్లో ఉన్న 82 లక్షల కోట్ల రూపాయలు నల్లధనాన్ని బయటికి తెప్పించి ఈ యొక్క రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి 120 కోట్ల భారతీయ ప్రజలకు నమ్మకాన్ని ప్రమాణం చేసి నమ్మక ద్రోహం చేసినటువంటి ఇవాళ పార్టీ బీజేపీ పార్టీ 120 కోట్ల ప్రజల్ని వంచన చేసి 4.5 సంవత్సరాలకు అధికారంలో అనుభవించిన బీజేపీ పార్టీకి అధికారంలో కొనసాగడమే కాదు, ఇక ముందు కూడా అధికారంలోకి వచ్చే అర్హత లేదని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్త ప్రజలంతా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక మిత్రద్రోహిగా, దేశ ప్రజలకు ఇచ్చిన హామీలకి అందరికీ కూడా ఒక దేశ ద్రోహిగా. For more updates, please subscribe 99 TV Telugu.